కొన్నిసార్లు మనం ఆతురతలోనో లేదా తొందరపాటులోనో తీసుకునే నిర్ణయాలు మన సమయాన్ని, ఇంటి బడ్జెట్ని, చివరికి మన మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అసలు మన మైండ్ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? ఏ సమయంలో ఎలాంటి తప్పులు చేస్తుంది? వాటిని సరిదిద్దుకొని ఇంటిని, డబ్బును, సమయాన్ని ఎలా సమర్థవంతంగా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆటోమేటిక్ మైండ్. మనం ప్రత్యేకంగా శ్రమ పడకుండా, ఆలోచించకుండా ఆటోమేటిక్గా చేసే పనులు. ఉదాహరణకి మనం రోజు కాఫీ పెట్టేటప్పుడు పాలు, పంచదార ఎంత వేయాలో లెక్క వేయం, ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోతుంది. అలాగే మనం టీవీ చూస్తూ అలా అలవాటుగా కూరగాయలు కోసేస్తాం. ఏదైనా కుట్టు మిషన్ తొక్కుతున్నప్పుడు కాళ్ళు చేతులు ఆలోచించకుండానే కలిసి పనిచేసేస్తాయి. ఇది ఎలా పనిచేస్తుంది? మన మెదడు శక్తిని ఆదా చేసుకోవడానికి పాత అలవాట్లనే వాడేస్తుంది. దీనివల్ల టైం ఆదా అవుతుంది. కానీ అన్ని విషయాల్లోనూ ఆలోచించకుండా ఇలాగే నిర్ణయాలు తీసుకుంటే పొరపాట్లు జరుగుతాయి. నేను మీకు ఇక్కడ మంచి రెసిపీని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తుంటాను. చాలా బాగుందండి. ఈ విధంగా దోసకాయ పప్పు చేస్తే మీరు కూడా ట్రై చేయండి. సరే, ఇప్పుడైతే విషయంలోకి వద్దాం. ఇక రెండవది నిలకడైన మైండ్. ఇది తొందరపడకుండా కాస్త ఆగి ప్రశాంతంగా కాన్సంట్రేషన్ పెట్టి ఆలోచించి చేసే పని. ఈ రకమైన ఆలోచనకి మన మైండ్ కాస్త కష్టపడాల్సి వస్తుంది. మనము ప్రతిరోజు చేసే పప్పు లేదా కూర అయితే ఆలోచించకుండా ఆటోమేటిక్గా చేసేస్తాం. కానీ అదే ఏదైనా ఒక కొత్త రకం పిండి వంట అనుకోండి, ఏది ఎంత వేయాలో ఆలోచించి వేస్తాం. ఇంకొన్ని ఉదాహరణలు: నెలవారీ బడ్జెట్ రాసుకోవడం, పిల్లల భవిష్యత్తు, కోర్సులు లేదా సేవింగ్స్ గురించి ప్లాన్ చేయడం, ఇంట్లో అనవసర ఖర్చులు ఎక్కడ అవుతున్నాయో అనేది విశ్లేషించడం. ఇలాంటివన్నీ కాస్త ఆలోచించి చేయాలి. ఎలా పడితే అలా చేసేయడానికి అవ్వదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, మన మైండ్ ఎప్పుడు అలసిపోకుండా ఉండడానికి ప్రతి పనిని మొదటి పద్ధతినే, అంటే త్వరగా చేసేయాలి, ఆటోమేటిక్గా చేసేయాలని చూస్తుంది. దాంతో మనం పాత అలవాట్ల ప్రకారమే వెళ్తూ టైము, మనీ వేస్ట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన ఆలోచన తీరు మనల్ని మోసం చేస్తుంది. అదెలా అంటే, మనము డీమార్ట్కో లేదా బజారుకో వెళ్ళినప్పుడు ఒక వస్తువు 1000 రూపాయలు ఉందనుకోండి, కానీ దానికి ఆఫర్లో 500కి ఇస్తున్నారని చెప్పగానే వెంటనే కొనేస్తాం. ఆ వస్తువు నిజంగా మనకి అవసరమా లేదా అని ఆలోచించము. ఆ వస్తువు యొక్క ధర 1000 అనే సంఖ్యే మన మైండ్ని లాక్ చేసేస్తుంది. మనం బాగా అలసిపోయినప్పుడు లేదా ఆకలిగా ఉన్నప్పుడు మన మైండ్ బాగా పనిచేయదండి. ఉదాహరణకి మనం సాయంత్రం వరకు ఇల్లంతా శుభ్రం చేసి బాగా అలసిపోయినప్పుడు పిల్లలపై చిన్న విషయాలకే చిరాకు పడడం, లేదా వంట చేసే ఓపిక లేక ఆన్లైన్లో జంక్ ఫుడ్ ఆర్డర్ చేయడం. అలసట వలన మైండ్ సులువైన మార్గమే వెతుక్కుంటుంది. మన మైండ్కి పాత వస్తువులను వదలలేకపోవడం కూడా అంటే నష్టం అంటే భయపడిపోతుంది అనమాట. పాత పడిపోయిన ఎప్పుడో వాడిన వస్తువులను పడేయడానికి లేదా ఎవరికైనా ఇవ్వడానికి మనసు అస్సలు రాదు. అయ్యో, ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో, పడేస్తే నష్టం అనుకుంటాం. కానీ దానివల్ల ఇల్లంతా పాత వస్తువులతో నిండిపోయి క్లీనింగు కష్టమవుతుంది. మరి ఈ పొరపాట్లు జరగకుండా మన ఇల్లు, బడ్జెట్ ఆర్గనైజ్డ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. షాపింగ్కి వెళ్ళే ముందు ప్రశాంతంగా కూర్చొని లిస్ట్ రాసుకోండి. ఆకలిగా ఉన్నప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు మార్కెట్కి వెళ్ళకండి. రాసుకున్న లిస్ట్ ప్రకారం మాత్రమే సామాన్లు కొనండి. ఏదైనా ఖరీదైన హౌస్ హోల్డ్ ఐటెం లేదా కొత్త వస్తువు నచ్చితే వెంటనే కొనేయకుండా కనీసం ఒక 24 గంటల సమయం తీసుకోండి. ఆ తరువాత కూడా అది నిజంగా అవసరం అనిపిస్తేనే కొనండి. రోజువారీ వంటలు, క్లీనింగ్ విషయంలో ప్రతిరోజు కొత్తగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోకుండా వారానికి సరిపడా మీల్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. క్లీనింగ్ షెడ్యూల్ కూడా రాసి పెట్టుకోండి. దీనివల్ల బ్రెయిన్ మీద భారం తగ్గుతుంది. ఏడాది అవుతున్నా వాడని వస్తువులను నిర్మోహమాటంగా తీసి పక్కన పెట్టండి. ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆలోచించే విధానాన్ని కాస్త నెమ్మదిగా, విచక్షణతో మార్చుకుంటే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, డబ్బు ఆదా అవుతుంది, మనసుకు కూడా
నెమ్మది లభిస్తుంది. కొన్నిసార్లు అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది కదా. మనల్ని మనము మెరుగుపరుచుకోవడానికి, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ఒక 5 పిల్లర్స్ లాంటి రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని మన దైనందిన జీవితంలో ఎలా పాటించాలో కూడా వివరంగా తెలుసుకుందాం. మొదటి పిల్లరు డబ్బు. డబ్బును కష్టపడి సంపాదించండి, కానీ అంతకంటే ముఖ్యంగా దాన్ని తెలివిగా ఖర్చు చేయండి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. రెండవది మూడ్, అంటే మన మానసిక పరిస్థితి. మన మూడ్ని ఇతరులు నిర్ణయించేలా చేయకండి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం, కానీ ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు సంతోషంగా ఉండాలని మీకు మీరు నిర్ణయించుకోండి. మూడవది మేనర్స్, మర్యాద. మనము అందరితో ఎలా ప్రవర్తిస్తున్నామన్నది మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. ఎదుటివారిని గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం వల్ల మనమేమీ తక్కువైపోం, పైగా అందరి దృష్టిలో గొప్పవారిగా నిలుస్తాం. నాలుగవది మాట. ఒక్కసారి నోటి నుంచి వస్తే దాన్ని వెనక్కి తీసుకోలేం. మనము మాట్లాడే ప్రతి మాట ఇతరులను నయం చేయాలి తప్ప గాయపరచకూడదు. మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఐదవది మైండ్. మన ఆలోచనలే మన జీవితానికి పునాది. నెగిటివ్ ఆలోచనలను వదిలేసి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మన మైండ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే జీవితంలో ఏ సమస్య అయినా సరే ఈజీగా జయించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్లోనో లేదా ఇంట్లోనో ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మన మూడ్ని పాడు చేసుకోకుండా ఆ నిమిషం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే ఎవరికైనా సమాధానం చెప్పే ముందు నేను చెప్పే ఈ మాట అవసరమా, అది ఎదుటివారిని బాధ పెడుతుందా అని ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వీటన్నిటిని మీరు రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా సాధించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులే జీవితంలో పాటిస్తే తప్పకుండా ఒక పాజిటివ్ మార్పును చూస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.